వెల్కమ్ టు స్మార్ట్ బ్రెయిన్. కోడింగ్ అండ్ డికోడింగ్ నుంచి లాస్ట్ ఇయర్ ఎస్ఎస్సి సిజిఎల్లో మనకి క్వశ్చన్ అడిగారనమాట. సో ఎఫ్ఏసిఈడి ఇట్ కోడెడ్ యాజ్ జీజెడ్డిడిఈ, విఏసిఏవై ఈస్ కోడెడ్ యాజ్ డబ్ల్యూజెడ్డిజెడ్జెడ్, హౌ ఈజ్ ఎల్ఏబిఓఆర్ కోడెడ్. సో మనకి ఇచ్చిన ఆప్షన్స్లో దీనికి ఎగ్జాక్ట్గా ఏది మ్యాచ్ అవుతుందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇచ్చిన 2 క్లూస్ బేస్ చేసుకొని మనం కావాల్సిన రిక్వైర్డ్ ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేయాలి. అసలు ఫస్ట్ ఎఫ్ఏసిఈడి, ఎఫ్ చూడండి ఫస్ట్ లెటర్, ఇక్కడ జీ చూడండి. సో ఎఫ్జీ ఇక్కడ ఏముంది, వి ఉంది, డబ్ల్యూ ఉంది. అంటే ఏమైంది, ఆల్ఫాబెట్స్లో ఎఫ్ జీ పక్క పక్కనే ఉంటాయి, వి డబ్ల్యూ పక్క పక్కనే ఉంటాయి. అంటే ఎల్ పక్కన ఏమొస్తుంది, ఎం. ఆప్షన్స్ వెరిఫై చేద్దాం. అన్నిటికీ ఫస్ట్ లెటర్ ఎం ఉంది. సో ఇప్పుడు మనం నెక్స్ట్ లెటర్ అనేది చెక్ చేద్దాం. ఫస్ట్ ఇచ్చిన హింట్స్లో ఎఫ్ఏసిఈడిలో నెక్స్ట్ లెటర్ మనం ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఇక్కడ ఏముంది, ఏ ఉంది. సో ఇక్కడ జెడ్ ఉంది, ఇక్కడ ఏ ఉంది, ఇట్ సైడ్ జెడ్ ఉంది. అంటే ఆల్ఫాబెట్ సిరీస్లో ఫస్ట్ ఉంది, ఇక్కడ లాస్ట్ ఉంది. ఫస్ట్ లాస్ట్ అంటే ఏ, ఇక్కడ జెడ్ రావాలి. నెక్స్ట్ ఆప్షన్స్ వెరిఫై చేయండి. 2, 3, 4 ఈ మూడుకి బి ఉంది, ఏ ఉంది. సో నాట్ మ్యాచింగ్. ఫస్ట్ చూడండి జెడ్ ఉంది. సో ఆన్సర్ ఈస్ ఫస్ట్ వన్, ఆప్షన్ 1 ఈస్ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్స్ వెరిఫై చేయడం అనేది చాలా బెస్ట్ అనమాట. ఎందుకంటే టైం సేవ్ అవుతుంది. కంప్లీట్గా మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు. ఆప్షన్స్ వెరిఫై రాంగ్ ఆన్సర్ని క్యాన్సిల్ చేసుకుంటే రిమైనింగ్ ఏదైతే ఉందో వాటిలో మనం కరెక్ట్ ఆన్సర్ చూస్ చేసుకుంటే సరిపోతుంది. ఎఫ్ఏసిఈడి సరే అర్థం కాకపోతే ఒకసారి చూద్దాం. డి ఉంది. నెక్స్ట్ బి తర్వాత ఏమవుతుంది, ఆల్టర్నేటివ్గా సి. సో చూసారు కదా, ఎప్పుడైనా చూడండి మనకి కోడింగ్ అండ్ డికోడింగ్ నుంచి ప్రాబ్లమ్స్ అడిగితే మీకు కాన్సెప్ట్ అనేది ఆల్రెడీ తెలిస్తే అది ఏ నుంచి జెడ్ వరకు ఫస్ట్ లెటర్స్ రాసుకోవాలి మనం. అదేవిధంగా జెడ్ నుంచి ఏ వరకు రఫ్ షీట్లో రాసుకోవాలి. ఇలా రాసుకుంటే ఏమవుతుందంటే మనకి కోడింగ్ అండ్ డికోడింగ్ కానీ ఆల్ఫాబెట్ సిరీస్ కానీ ఏ ప్రాబ్లమ్స్ నుంచి మనకి క్వశ్చన్స్ అడిగినా కానీ ఈజీగా సాల్వ్ చేసేయచ్చు. ఐదర్ ఫస్ట్ లెటర్ ఇచ్చి లాస్ట్ లెటర్ కోడ్ అయి ఉంటుంది, లేదా లాస్ట్ లెటర్ ఇచ్చి ఫస్ట్ లెటర్ కోడ్ అయి ఉండొచ్చు, ఏ తర్వాత ఇమిడియట్ లెటర్ కోడ్ అయి ఉండొచ్చు, ఏ విధంగానే కోడ్ అయి ఉండొచ్చు. కొన్ని టైమ్స్ ఏమవుతుందంటే మధ్యలో 5 లెటర్స్ 10 లెటర్స్ గ్యాప్ అనేది ఉంటుంది. సో ఈ విధంగా కోడింగ్ అండ్ డికోడింగ్ నుంచి మనకి ప్రాబ్లమ్స్ అడుగుతారు. ఇలా అడిగినప్పుడు ఆప్షన్స్ వెరిఫై చేయడం అనేది చాలా బెస్ట్ ఆప్షన్. తొందరగా అంటే టైం వేస్ట్ చేయకుండా మనం రాంగ్ ఆన్సర్ని ఎలిమినేట్ చేస్తే ఆటోమేటిక్గా మనకి రైట్ ఆన్సర్ అనేది దొరుకుతుంది. సో ఇది ఎస్ఎస్సి సిజిఎల్లో సెప్టెంబర్లో మనకి 2024లో అడిగారనమాట. టైర్ 1లో అడిగారు ఈ క్వశ్చన్. చాలా ఇంపార్టెంట్. కోడింగ్ అండ్ డికోడింగ్ నుంచి కంప్లీట్గా డీటెయిల్స్ ఇంకేమైనా కావాలంటే, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఫస్ట్ నుంచి అసలు కోడింగ్ అండ్ డికోడింగ్లో ఎన్ని టైప్స్ అడుగుతారు ఇవన్నీ కూడా నేను లాంగ్ వీడియోస్లో చెప్పాను మీకు. ఇందులో నుంచి మనకి ఎస్ఎస్సి సిజిఎల్ ఇంకా సిహెచ్ఎస్ఎల్ కానివ్వండి, సిజిఎల్ కానివ్వండి, టైర్ 1 టైర్ 2లో కానీ 5 మార్క్స్ మనకి అడిగే ఛాన్సెస్ ఉంది కంపల్సరీగా. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఈ టాపిక్ మీరు కంప్లీట్గా నేర్చుకుంటే కనుక కోడింగ్ అండ్ డికోడింగ్ నుంచి పక్కా మీకు 2 or 3 మార్క్స్ అనేవి మీ చేతుల్లోనే ఉంటాయి. అండ్ ఇంకా చెప్పాల్సింది ఏంటి అంటే, ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అంత ఈజీగా మీకు ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం అనేది తెలుస్తుంది.